అనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ జాహ్నవి స్పందించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక 7 మంది పరిస్థితి విషమంగా ఉందని, 8 మంది చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 3 రోజుల్లో ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని తెలిపారు. మెడికవర్లో ఎవరికైతే క్రిటికల్ కేర్ అవసరమైందో వారి కోసం వస్తున్నారు. సో 1 crore ఎక్స్‌గ్రేషియా ఫర్ ఈచ్ డిసీజ్డ్ పర్సన్ అనేది ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మేమేం చేస్తామంటే డిసీజ్డ్ పర్సన్ ఎవరున్నారు వారి తాలూకా లీగల్ ఎయిర్స్ లీగల్ ఎయిర్ ఎవరైతే ఉన్నారో అనేది మేము ఒకసారి ఎంక్వైరీ చేసి, అంటే ఒకవేళ వారికి వివాహం అయి ఉంటే వారి భార్య వాళ్ళు అవుతారు, వివాహం కాకపోతే పేరెంట్స్ అవుతారు. ఇవన్నీ కూడా మేము ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసి దాని తర్వాత సబ్సిక్వెంట్లీ అందరికీ కూడా చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. సీఎం ఆఫీసు రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నారు. మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. సీఎం గారు ఇప్పుడు ఎట్లాగో వస్తారు కాబట్టి ప్రెస్లో కూడా అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము కేవలం అడిగేది ఏంటంటే 1.5 day 2 days మాకు సమయం ఇస్తే మీ డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మేము ఎవరి పేరు మీద ఇవ్వాలి అన్నది కూడా సరిగ్గా చెక్ చేయాలి కదా. ఇప్పుడు కంగారుగా మేము ఒకరి తర్వాత ఇస్తే మళ్ళీ రేపొద్దున అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ ఒకటి మేము లీగల్ ఎయిర్స్ ఎవరైతే ఉంటారో వారిది ఒకసారి మేము వెరిఫై చేసి వెంటనే మేము ఇచ్చేస్తాము. అది ఇచ్చే బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ గారిది అండ్ నాది. మేమే చూసుకుంటాం దగ్గరుండి. ఇక్కడ ఎవరి నుంచి వేరే వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వడం జరగదు. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ పేయింగ్ అండి. వీ విల్ డెలివర్ ది చెక్స్. సో ఐ విల్ లేదు మేమే ఇస్తాము. గవర్నమెంట్ ఈజ్ ఆబ్వియస్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారే మనకి డబ్బులు శాంక్షన్ చేస్తారు.